హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, నేను లేటెస్ట్గా కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ అయితే తీసుకున్నాను. నాకు ఇంతకుముందు ఉన్న శారీస్వి బ్లౌజెస్ అన్నీ డెలివరీ అయిన తర్వాత అసలు సరిపోలేదండి. అందుకని అవన్నీ చీరలు పక్కన పడేయడం ఇష్టం లేక నేను అందుకని చెప్పేసి నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కొన్ని లేటెస్ట్ డిజైనర్ బ్లౌజెస్ అయితే పెట్టుకున్నాను. అవి ప్రైస్ కూడా 500 బిలోనే, 500 కంటే ఎక్కువైతే నేనేం పెట్టలేదు. ఇంకేంటంటే, నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కొనేటప్పుడు మ్యాక్సిమం నేను రేటింగ్స్ చూస్తాను, రివ్యూస్ చూసి మాత్రమే తీసుకుంటాను. ఏది పడితే అది ఆర్డర్ పెట్టి మళ్ళీ రిటర్న్ అట్లా పెట్టను అనమాట. అలాగా మీలో ఎవరికైనా కూడా కొంతమందికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి క్వాలిటీ ఎలా ఉంది అవన్నీ మీతో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ నేను తీసుకున్నవి 6 బ్లౌజెస్ తీసుకున్నానండి. లేటెస్ట్గా డిజైనర్ వేరు నాకు బ్లౌజ్ శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను. మీరు ఎవరికన్నా కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను తీసుకున్న లేటెస్ట్ బ్లౌజెస్ కలెక్షన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదండి, నేవీ బ్లూ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను నిజంగా దీని కాస్ట్ చెప్తే స్టన్ అయిపోతారు. యాక్చువల్గా డెలివరీ అయిన తర్వాత ఒక్క బ్లౌజ్ కూడా పట్టలేదండి. ఇంకా అంతకుముందు నేను కొంచెం సన్నగా ఉన్నాను, అప్పుడైతే అన్నీ సరిపోయింది. చూడండి, ఇదైతే నేవీ బ్లూ అండి. ఫుల్ హెవీ వర్క్ వచ్చేసి ఎంత నీట్గా ఉందో. ఇదైతే నేను రివ్యూస్ అన్నీ చూసి తీసుకున్నాను. ఈ బ్లౌజు వచ్చేసి నాకు ₹450 వచ్చిందండి. అప్పుడు నేను కింద ప్రతి బ్లౌజ్ది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఇంకా చూడండి, ఇదైతే ఇట్లా బీడ్స్ అన్నీ వచ్చేసి వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి. ఏమీ అట్లా గజిబిజిగా అట్లా కూడా లేదు. ఆ ₹450కి నాకైతే చాలా వర్తబుల్ అనిపించింది అనమాట. నా క్వాలిటీ వైజ్ కానీ అట్లా. నేవీ బ్లూ అయితే చాలా వాటికి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను నేవీ బ్లూ పెట్టుకున్నాను. నాకున్నే శారీస్లో చాలా నేవీ బ్లూ బ్లౌజెస్ ఉన్నాయి, అందుకని ఫస్ట్ ఇదైతే పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి ₹450 పడింది. ఇదైతే ఫ్లిప్కార్ట్లో కొన్నానండి. ఇదైతే ఫ్లిప్కార్ట్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇదండి, మోస్ట్ అసలు అందరికీ నచ్చిన బ్లౌజ్ అనమాట. ఇదైతే అందరూ అసలు ఇది ఎంత బ్లౌజు వర్క్ ఎక్కడ చేయించుకున్నావు అని అడిగారండి. లిటరల్లీ అసలు చూడండి ఎంత బాగుందో అనమాట. ఇది కూడా అంతే ₹459 పడిందండి. ఇది నేను పట్టు శారీ మీదకి యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. నాకు గ్రీన్ కూడా చాలా వాటికి యూజ్ అవుతుంది అనమాట. ప్రతి దానికి నేను పక్కన ఇమేజ్ యాడ్ చేస్తాను, ప్లస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నేను ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే కొన్నానండి. నేను మ్యాక్సిమం ఏంటంటే ఏవి కొన్నా కూడా ఫ్లిప్కార్ట్, అమెజానే నేను ప్రిఫర్ చేస్తాను. నేను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అజియోలో కొనుక్కుంటున్నాను అనమాట. మ్యాక్సిమం ఇదైతే చూడండి, ఇదైతే వర్క్ కానీ ఎంత హెవీగా అసలు నైట్ టైం వేసుకుంటే ఇదైతే సూపర్ ఉందన్నమాట. బ్లౌజ్ అయితే ఇది పట్టు శారీ మీదకి నాకు పట్టలేదన్నమాట. అందుకని ఎక్కువ వేలు పెట్టి మగ్గం వర్క్లు అవన్నీ చేయించుకొని ఒకసారి 2 సార్లు వేసుకొని పక్కన పడేయడమేనండి. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది, నేను రెగ్యులర్గా శారీస్ అయితే వేసుకోను. నేను ఇప్పుడైతే అసలు వేసుకోలేను. వేదాంశిని తీసుకొని ఆ శారీ వేసుకొని నేను అసలు క్యారీ చేయలేను అనమాట. అందుకని నేను ఎప్పుడో ఒకసారి ఏదైనా అకేషన్ ఉంటే తప్ప మిగిలిన టైంలో శారీ అయితే కట్టుకోను. చూడండి, నాకు ఇది వచ్చేసి ₹459 వచ్చిందండి. ప్లస్ ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఇది క్వాలిటీ నచ్చి నాకు సేమ్ దానిలోనే నేను మళ్ళీ ఇంకొక బ్లూ అండి. అది ఫస్ట్ చూపించాను కదా, అది నేవీ బ్లూ అనమాట. ఇది నేవీ బ్లూ కాదు, ఏమంటారు
నెమలి పింఛం కలరో ఏదో సంథింగ్ అలా అంటారు కదా, అది కలర్ అండి. సేమ్ ఆ గ్రీన్లోనే ఇది బ్లూ కలర్ తీసుకున్నాను. ఇది కూడా 459 రూపీస్. సేమ్ ఇది కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఈ వర్క్ ఇదంతా చూడండి, వేసుకుంటే చాలా హెవీగా ఉంది. యాక్చువల్గా ఈ బ్లౌజ్ ఇంకా వేసుకోలేదు నేను, కొన్నైతే కొన్నాను కానీ ఇంకా వేసుకునే టైం రాలేదన్నమాట. ఏదైనా అకేషన్ ఉంటే వేసుకుంటాను కంపల్సరీగా. ఇది చూడండి ఎంత బ్లూ కలర్ మీద ఇట్లా వర్క్ వచ్చేసి, మనకి ఇట్లాంటి ఏమన్నా సింపుల్ వర్క్ వేయించుకోవాలన్నా బయటికి వెళ్తే 1000-2000 లేనిది మనకి ఏం వర్క్ రాదు. ఈవెన్ బ్లౌజ్ స్టిచ్చింగ్కే మనకి 1000-1500 అలా అవుతుందండి. అలాంటప్పుడు ఇలాంటివి వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కువ అమౌంట్ పెట్టి వేస్ట్ చేసి మనకు ఒకసారి వేసుకుంటే ఇంకొకసారి ఆ ఫంక్షన్కి అది వేసుకోవాలంటే మనకు కొంచెం ఉంటుంది కదా, అట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువ పెట్టి వర్క్లో వేయించుకోకుండా ఇలా డిజైనర్ వేర్ బ్లౌజెస్ కానీ తీసుకుంటే మనకి ఏ శారీస్ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది. ఈజీగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చూడండి ఇదైతే ఇది కూడా నా ఫేవరెట్ బ్లౌజ్ అండి. నాకు తెలిసినే కదా, నేవీ బ్లూ బ్లాక్ అంటే పిచ్ అనమాట. ఎక్కువ నాకు రెండు కలర్సే నాకు డ్రెస్సెస్ కానీ చాలా ఉంటాయి. అయినా కూడా వెళ్ళినా కూడా ఫస్ట్ నా హ్యాండ్ పడేది ఆ 2 కలర్స్ మీదే అనమాట. నెక్స్ట్ అన్ని ప్రిఫర్ చేస్తుంటాను. ఇది వచ్చేసి నేవీ బ్లూ. ఇది కూడా 459 ఫ్లిప్కార్ట్లోనే కొన్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి ఇది ఒకటి బ్లాక్ తీసుకున్నాను. నిజంగా దీని రేట్గా చెప్తే నిజంగా షాక్ అయిపోతారనమాట. ఇది బ్లాక్ నాకు యాక్చువల్గా ఒక శారీ మీద కావాలని చెప్పేసి నేను ఈ బ్లాక్ ఒకటి తీసుకున్నాను. ఇదైతే ఇట్లా ప్యాడ్స్ అన్నీ వచ్చిందనమాట. చాలా బాగుంటుంది. చెప్పాను కదా మనకి బ్లాక్ అంటే పిచ్ అనమాట, మనం కొంటూనే ఉంటాము, అది వేరే విషయాలండి. ఇదైతే కాస్ట్ నిజంగా స్టన్ అయిపోతారండి. ఇది వచ్చేసి 140 రూపీస్కి వచ్చింది నాకు. నేను వచ్చేసి బిగ్ బిలియన్ డేస్ అలా ఆఫర్ పెట్టినప్పుడు చూసుకుంటానండి. నేను బట్టలు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎలా కొంటానో ఒక చిన్న ట్రిక్ చెప్తాను. నాకు నచ్చిన డ్రెస్ కానీ ఏదైనా కొనాలి అనుకుంటే నేను ముందు కార్ట్లో యాడ్ చేసి పెట్టుకుంటాను. అవి అప్పుడప్పుడు రేటు చూస్తుంటాను. ఎప్పుడైతే ప్రైస్ తగ్గుతుందో అప్పుడు నేను పర్చేస్ చేస్తాను. అది నా సింపుల్ టెక్నిక్ అనమాట. నేను ఫస్టే చూడగానే నేను ఏది కొనను, కార్ట్లో యాడ్ చేసుకొని నిదానంగా అది ఆఫర్ పెట్టినప్పుడు రేట్లు అయితే తగ్గుతాయి కదా, అలాంటప్పుడు అయితే నేను తీసుకుంటాను. ఇదైతే బ్లాక్ నాకు చాలా వాటికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇదొకటి బ్లాక్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే. చూడండి ఇదైతే ఇంకా వేసుకోలేదు, చూద్దాం ఇంకెక్కడైనా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వేసుకుంటాను. ఇంకో చూడండి ఇది 140 రూపీస్ అండి. ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే. నెక్స్ట్ ఇది ఇంకొక బ్లౌజ్. ఇది యాక్చువల్గా వీడియోలో కూడా చూసుంటారు. నేను టూ టైమ్స్ అయితే ఇది వేసుకున్నాను. చూడండి ఇది ఇట్లా స్లీవ్స్ అయితే ఈ బెల్ స్లీవ్స్ వచ్చిందనమాట, గ్రే కలర్. ఇది కూడా నాకు శారీస్ మీదకి అవసరం అని చెప్పేసి మళ్ళీ బ్లౌజ్ కుట్టించి ఎందుకులా టైట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంక శారీలో బ్లౌజు స్టిచ్చింగ్ చేయించకుండా నేను ఇది గ్రే కలర్ కావాలని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను. చూడండి ఇలా బెల్ స్లీవ్స్ వచ్చింది, చాలా బాగుందన్నమాట వేసుకుంటే. ఇది నేను ఊర్లో వేదాంశికి భోగి పండ్లు పోసాను కదా, ఆ వీడియోలో ఉంది, ఆ వీడియోలో వేసుకున్నాను. నెక్స్ట్ తర్వాత ఒకసారి మోపిదేవి టెంపుల్కి వెళ్ళాను, అప్పుడు కూడా ఇది బ్లౌజ్ అయితే వేసుకున్నాను. ఈ 2 బ్లౌజెస్. ఇదైతే ఇది కూడా అంతేనండి, సంథింగ్ 300 చేంజ్ పడింది. నాకు కరెక్ట్గా రేట్ అయితే గుర్తులేదు, ఐటమ్ మళ్ళీ చూడాలి ఒకసారి ఎంత అనేది. ఇదైతే కరెక్ట్గా లేదు. 300 to 400 మిడిల్లోనే ఉందండి, అంతకంటే ఎక్కువ రేట్ అయితే ఏం లేదు. చూడండి చెంకీలు. ఇదైతే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయండి ఈ బ్లౌజ్కి. నేను ఇది చూపించాను కదా, ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్కి ఈ 2 బ్లౌజెస్కి అయితే నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయని చాలా కాంప్లిమెంట్స్ వచ్చిన బ్లౌజెస్ ఇవైతే. నేను ఇంకా ఎక్కువ కాస్ట్ పెట్టి వేయించుకున్నా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే పర్లేదండి, ఒకసారి వేసుకుని అక్కడ పక్కన పడేసేదానికి ఇట్లాంటివి వేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అంతే.
వేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలా మనం అలా వాడకూడదు కదా, అది ఇవి 2 అండి. నెక్స్ట్ ఇదొకటి రీసెంట్గా చూసుంటారు. నేను ఇది ఎక్కడంటే శ్రీశైలం వెళ్ళాను చూడండి, ఆ వీడియోలో ఉంది. ఇది బ్లౌజ్ అయితే వేసుకున్నాను గ్రీన్ కలర్ శారీ మీదకి, కానీ దానికి అంత పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అవ్వలేదు అన్నారు. ఇంకొంచెం అయితే ఇంక వేరే ఇంకొంచెం డార్క్ కలర్ కావాల్సింది, నాకు కొంచెం లైట్ కలర్ వచ్చింది, కానీ కొత్త శారీ కావాలని చెప్పేసి ఇంకా వేసేసుకున్నానండి. ఇది కూడా అంతే 350 సంథింగ్ 380 అంత పడిందండి. నేను ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే కొన్నాను. సంథింగ్ ఇక ఈ బ్లూ కలర్లో ఇది కూడా నేను ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. సారీ, ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. అమెజాన్లో ఒక బ్లౌజ్ మాత్రమే ఉందనుకుంటా, దీనిలో నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. అప్పుడొకటి తీసుకున్నాను, రెగ్యులర్గా ఏమీ తీసుకోలేదు. ఒకేసారి నేను పర్చేస్ చేయను, ఎప్పుడైనా చెప్పాను కదా ఆఫర్ ఉన్నప్పుడు చూసుకొని అయితే తీసుకుంటాను అనమాట. ఈ మనకు 350-400కి క్లాతే రాదు, స్టిచ్చింగ్కి ఇవన్నీ ఎక్కడొస్తుంది చెప్పండి. ఇంకా ఇదైతే మనకి పట్టు చీర మీదకి అలాంటి వాటికైతే ఇవి అన్నీ హ్యాపీగా వేసేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇంకా కొంచెం ఆల్టరేషన్ అయితే నా ఒపీనియన్ ఏంటంటే, రెడీమేడ్ బ్లౌజెస్ ఏవి తీసుకున్నా కూడా కొంచెం సైజు కొంచెం మనకు కావాల్సిన దానికంటే ఒక 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే కొంచెం సైజెస్ ఆల్టరేషన్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఒకవేళ లూజ్ అయిందంటే కొంచెం కుట్టు వెయిట్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి ఆల్టరేషన్స్ ఏమీ అవసరం లేదండి, వేసుకొని చూసి పర్ఫెక్ట్గా ఉంటే ఓకే. ఒకవేళ లూజు టైట్ ఉంటే ఇంకా కొంచెం ఆల్టరేషన్ అయితే అవసరం, ఇంకా అంతకుమించి దీనికి ఏమీ ఉండదు. ఇంకా చూడండి, ఇదొకటి. ఈ 6 బ్లౌజెస్ అండి నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్లో తీసుకుంది. ఇదిగో ఇదైతే నేను ఎప్పుడంటే బ్లూ కలర్ది నేను డెలివరీకి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్నానండి. అక్కడ నాకు మ్యారేజ్ ఉంది, మా బ్రదర్ది, మా కజిన్ది మ్యారేజ్ కోసం అని చెప్పేసి ఇంకా పట్టవు బ్లౌజెస్ ఏవి సరిపోవట్లేదు అన్న ఫీలింగ్ తోటి అప్పుడు నేను ఆర్డర్ చేసుకున్నాను. నేను ఇదే కాదండి, ఏది కొన్నా కూడా ఫస్ట్ నేను మా సజెషన్ అడిగేది మా అమ్మని. మా అమ్మ ఓకే అంటే ఇంకా నాకు అది పర్ఫెక్ట్ అనమాట. ఫస్ట్ కూడా నేను ఇప్పటికీ అమ్మ మీద నేను చాలా డిపెండ్ అవుతుంటాను. శారీస్ అయినా ఏమన్నా తీసుకున్నా కూడా అమ్మకి చెల్లికి చూపించడము, వాళ్ళని అడ్వైజ్ అడగడము, నాకు ఇంకా అడ్వైజ్ అవన్నీ అడగడం నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను తీసుకుంది అందరూ ఓకే అంటే అదొక సాటిస్ఫాక్షన్ కదండి మన లేడీస్కి. ఇవ్వండి, ఇవి నేను లేటెస్ట్గా తీసుకున్న డిజైనర్ బ్లౌజెస్ కలెక్షన్. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎలా ఉన్నాయో చూడండి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అదేనండి ఈరోజు వీడియో. నా లేటెస్ట్ రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్ ఇవేనండి. నేను ఇంతకు మించి ఇంకేం తీసుకోలేదు. నెక్స్ట్ టైం ఇంకేమైనా తీసుకుంటే మీతో వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. అందరికీ సీ యూ, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.